పెద్దపల్లి జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి చిన్నారులకు నాణ్యమైన విద్య పునాదులు అందించేందుకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అంకిత భావంతో పనిచేయాలన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరంలో మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో ప్రస్తుతం మొత్తం 110 పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పట్టుదల, అంకిత భావం, క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపునకు కీలకమని అన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన అందించడం ద్వారా తల్లిదండ్రుల ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు హాజరవుతూ చిన్నారులతో ఆసక్తికరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం అవసరమైన సహకారం ఏదైనా ఉంటే జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నామని, ఈ శిక్షణ ద్వారా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు చిన్నారులకు బలమైన విద్యా పునాదులు వేసే విధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.